కాన్సెప్ట్తో పాటు మీరు అందుకునే పారితోషికం కూడా చాలా హైగా ఉంటుంది అనేది బాగా రూమర్ ఉంది. అంటే మామూలుగా ఇప్పుడు దాన్ని ఎలా అన్నారంటే నా పెళ్ళాం బిడ్డలు చూసుకోవాల్సినంత ఉంది, కానీ మీరెంత అనుకుంటారు అంత లేదని మాత్రం చెప్పగలుగుతాను. బట్ పారితోషికాలు ఇవన్నీ గురించి నేను పెద్ద దాని గురించి అసలు దృష్టి సారించలేదు. ఇప్పుడు మీరు చెప్తుంటే ఇప్పుడు నేను ఆలోచించాల్సి వస్తుంది ఇంట్లో కూర్చొని, అబ్బో అవునా ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఎంత ఇచ్చారు నాకు అనే లెవెల్లో. బట్ యా దే గివెన్ మీ ఇనఫ్, బట్ నాట్ యాజ్ మచ్ as you think. No, I think I would say, you know, his passion, his energy, I think it's all invaluable, you know. It's no money can justify anything like that. Please have a mic to ask a question. దాదాపు 70 రోజుల పాటు మీరు ఇక్కడ షూటింగ్ అందుబాటులో లేకుండా ఉండాల్సిన అవసరం వస్తుందా? లేదండి, నేను బికాజ్ ఇఫ్ యూ మీరు చూసినట్టయితే బిగ్ బాస్ ఇస్ అ ఫార్మాట్ వేర్ ఐ థింక్ మండే టు ఫ్రైడే ఇట్ విల్ బి రన్ ఆన్ ద కంటెస్టెంట్స్, బట్ సాటర్డే అండ్ సండే ఇస్ వెన్ ద హోస్ట్ కమ్స్ ఇన్. సో దట్ ఈస్ ద హోస్ట్ షో అనమాట. హోస్ట్ ఎపిసోడ్ జరిగేది సాటర్డే అండ్ సండే. Absolutely. సో ఐఎమ్ గోన్ టు బీ విత్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ ఎవ్రీ సాటర్డే. సో అలా అని చెప్పి 70 రోజులు నేను కంటెస్టెంట్ని కాదండి. నన్ను ఇప్పుడు 70 రోజులు నన్ను ఇంట్లో లాక్ చేసేద్దాం. నేను చూడాలనుకుంటున్నాను కానీ ఉండాలనుకోవట్లేదు. అంటే మీరు షూటింగ్ అక్కడ ఏదైనా మారుస్తున్నారని చెప్పేసి ఒక టాక్? లేదండి, మాకు ఎప్పటి నుంచో మా లొకేషన్స్ వర్ ఫైనలైజ్డ్ ఇన్ పూణే, అండ్ థ్యాంక్ఫుల్లీ స్టార్ మా అండ్ Alok decided to shoot Big Boss in the Lonavala. I think it's the other way around. He has been generous and humble to say that, but it's the other way around. For us, we were always in Lonavala. He was kind enough to change his venue of his movie schedule. So thank you, really thank you. Tarak garu.